నాకు వాళ్ళందరూ తెలుసు. నాకు వాళ్ళ వల్లే జనసేన ఉందని తెలుసు నాకు. కాదు అది నేను అర్థం చేసుకున్నంతగా అంత ఓపికగా కనుక అందరూ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఈ కార్యక్రమం ఈరోజు 22 లక్షలు కాదు, కోటి నిజంగా నేను చెప్పిన టైప్పుడు కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుకుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వ దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకుంటే టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్న పార్టీ వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోపాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందుడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి. సో నేను అనుకుంటుంది జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధక్స్, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధక్స్ ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే